టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే. 1990 ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐఆర్ఎస్సీ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. సరే, ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో మెయిన్ టాపిక్ ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, గచ్చిబౌలిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్థాపించినటువంటి ఒక సంస్థ. ఇప్పుడు ఈ ఐఎస్బిలో ఏమేం కోర్సులు ఉన్నాయి? సో ఈ ఐఎస్బిలో చదివిన విద్యార్థులకి ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి? సో ఈ ఐఎస్బిలో చదవాలి అంటే ఏ విధంగా అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలి సతీష్ గారు? ఇది డెఫినెట్గా ఈ విషయంలోనండి మనం అంటే పాలిటిక్స్ పక్కన పెట్టినా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని ఎవరైనా మనం అప్రిషియేట్ చేయవలసిందే, పార్టీలకు అతీతంగా. ఎందుకంటేనండి ఆ 25 ఏళ్ల క్రితమే ఆయన ఇమాజిన్ చేసి ఐఎస్బితో పాటుగా IIIT హైదరాబాద్ కూడా గచ్చిబౌలిలోనే ఉంటుంది. చాలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అది కూడా పేరు తెచ్చుకుంది. IIIT హైదరాబాద్ అనేది ఒక ఐకాన్ ఇప్పుడు భారతదేశంలో. చాలామందికి డ్రీమ్ అది. ఈరోజు జేఈ మెయిన్స్లో 99.8 వస్తే తప్ప 99.9 వస్తే తప్ప వాడికి సీట్ వచ్చే పరిస్థితి లేదు. అంత ప్రెస్టీజియస్ కాలేజీ అయిందండి. స్ట్రాంగ్ రీసెర్చ్ కల్చర్ ఉన్నటువంటి కాలేజీ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న కొత్త రకాల పదాలు వాడివాడు ఆయన అప్పట్లో. సో ఆ రకంగా ఒక ఎటానమీ అంటే ఇండిపెండెంట్గా స్టేటస్ వాళ్ళకి ఇచ్చి ఆ రోజుని మీకు ల్యాండ్ అలాట్ చేసి ఈ రెండింటిని తీసుకొచ్చారు. ఈ రెండు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అసలు ఈ కాలేజీ వల్ల అసలు హైదరాబాద్ అనేది ఎక్కడ ఉందని తెలియని కూడా తెలుసుకున్నాడు. అందరికీ హైదరాబాద్ ఎక్కడ ఉందో, ఎక్కడ ఉన్న కెన్యాలోనో, నైజీరియాలోనో, లేకపోతే ఎక్కడ ఉన్న యూరోపియన్ కంట్రీస్లో అందరికీ తెలియకపోవచ్చు కదా. కాలేజీ గురించి తెలిసింది పేరు. అంటే పిల్లోడు బాగా సాధిస్తే తద్వారా తండ్రి పేరు అవతల తెలిసినట్లు లెక్క. అంతే కదండి. మీరు బాగా సాధిస్తే మీ ఫాదర్ పేరు అప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. ఎవరో ఈ అబ్బాయి ఎన్నో చేస్తున్నాడు, వీళ్ళ ఫాదర్ ఎవరో అని తెలిసినట్టుగా అలాగా ఈ కాలేజీ వెళ్ళింది. ఈ లాస్ట్ మీ సిలికాన్ వ్యాలీ, బే ఏరియా ఏదైతే మనం చెప్తామో వాటిల్లో డెఫినెట్గా IIIT హైదరాబాద్ కానీ ఇట్లా మేనేజ్మెంట్ సర్కిల్స్లో అయితే ఇప్పుడు రీసెంట్గా లింక్డ్ఇన్ వాడు మేనేజ్మెంట్ స్కూల్స్కి ర్యాంకింగ్ ఇస్తారండి. MBA వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు కదా. ప్రపంచవ్యాప్తంగా 5వ ప్లేస్కి వచ్చేసింది. ఇది ఇమాజిన్ చేయండి, ప్రపంచంలో 5వ ప్లేస్కి వచ్చింది. 5వ ప్లేస్లోకి వచ్చేసి అలా ఆగింది అంటే దాని ఖ్యాతి మరి ఖండాంతరాలు దాటినట్టే కదా. అవును. సో డెఫినెట్గా భారతదేశంలో ఉన్నందుకు అది అందరం కూడా గర్వించదగ్గాలి. అలాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి అమరావతిలో మరి స్టార్ట్ చేస్తున్నారు. ఎన్విడియాతో పాటుగా ఏఐ యూనివర్సిటీ అని కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా. రీసెంట్గా అనౌన్స్ మీరు వినే ఉంటారు. సో డెఫినెట్గా ఇవి కూడా ఒక 25-30 ఏళ్ళకి నిజంగా అలా ఇవ్వాలంటే వాళ్ళని మనస్ఫూర్తిగా. ఎందుకంటేనండి ఎన్విడియా వాళ్ళు ముందుకు రావడం గ్రేటు. మేబీ ఆయన పెద్ద ఆయన కాబట్టి చంద్రబాబు మామూలు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్స్ అడిగితే ఒప్పుకోరు కాదండి. మీరు అంటే అంతే కదండి. కొంచెం ఆయనకున్న మరి మార్కెట్లో కొంచెం ఇది కాబట్టి బిల్ గేట్స్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు బిల్ గేట్స్ని తీసుకొస్తున్నారు దానికి యాక్చువల్గా. సో ఎన్విడియా ఎప్పుడైతే వచ్చిందో దానికి అందం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ అని పెట్టారు ఫ్యూచర్ సిటీలో. దానికి అందం రాలేదు. ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఎలాంటి కొలాబరేషన్స్ లేవు. స్కిల్ యూనివర్సిటీ పెట్టడం తప్పలేదండి. దానికి అందం రావాలంటే పెద్ద కంపెనీస్ని దాన్ని జోడించాలి. అంతే కదండి ఎప్పుడైనా. సో డెఫినెట్గానండి ఐఎస్బి. సో ఐఎస్బిలో ఎందుకంటే దాని గురించి ప్రత్యేకంగా నాకు ఎందుకు నేను మాట్లాడినప్పుడు నాకు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఎందుకు వస్తుందంటే నేను చదివిన స్టూడెంట్ని, ఐఎస్బి స్టూడెంట్ని. నేను ఐఎస్బిలో చదివిన స్టూడెంట్ని. సో అక్కడ నేను MBA ప్రోగ్రామ్ చదివానండి. అంటే PGP అంటారు ప్రోగ్రామ్ చదివాను. సో నాకు బాగా కాలేజీలో అణువు తెలిసినటువంటి వ్యక్తిని. ఆబ్వియస్గా నేను చదివిన కాలేజీ కాబట్టి కొంత ఆ ప్రేమ అనుకోండి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి కదా ఆబ్వియస్గానే. సో ఒక 800 మంది స్టూడెంట్స్కి సీట్లు ఇస్తారండి. నెంబర్ ఆఫ్ ఇంటేక్ పెంచారు. ఎక్కువ మంది పిల్లలకి సీట్లు వస్తాయి. ఇప్పుడు మిగిలిన IIMs అంటే 400 అలా ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటాయి. ఒకటి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మిగతా అన్ని కాలేజీల్లోనూ జనరల్గా 2 years MBA ప్రోగ్రామ్ ఉంటుంది. అంతే కదా, మీకు తెలిసిందే కదండి. వీళ్ళు స్టార్ట్ చేయడం 1 year ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. అంటే అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ పెట్టాలనే ఉద్దేశంతో 1 yearలోనే క్రష్ చేశారో లేకపోతే ఏం చేశారో చేసి మొత్తం మీద కంప్రెస్ చేసి 1 yearలోనే 2 years సరిపడా MBA నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి కోర్స్ అండి. కాకపోతే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి కండిషన్ పెడతారు. రెగ్యులర్ MBA ఆల్రెడీ IIMsలో ఉన్నాయి కదా. మళ్ళీ మనం అదే తరహాలో పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది? ప్రపంచానికి గ్లోబల్ లీడర్స్ని ఇవ్వాలి అంటే మనం
2 years పాటు ఎందుకు మనం అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జాబ్ ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ల పాటు ఉండి మినిమం 2 ఏళ్ళు చెప్తారు, కొంతమంది 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా వెళ్తారు. నేను 7 years తర్వాత వెళ్ళాను యాక్చువల్గా చెప్తున్నా. ఓకే. జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇప్పుడు మీరు కూడా చదవచ్చు. జాబ్ ఎక్స్పీరియన్స్ తర్వాత చాలామంది అప్పుడు కూడా ఎంబీఏ చేయాలి. 2 ఏళ్ళు చదవడానికి అందరికీ ఇష్టపడరు, ఎందుకంటే జాబ్ అంటే పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, లేకపోతే కొంత జాబ్లు ఉంటారు, కొంచెం ఏజ్ కూడా 27, 28 అలా వచ్చేస్తూ ఉంటుంది, అలా ఉంటుంది. 1 year పెట్టి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అనే ఉద్దేశంతో పీజీపీ ప్రోగ్రామ్ని వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అది ఊహించిన దానికంటే 100 రెట్లు సక్సెస్ అయింది. తర్వాత నెమ్మదిగా ఆ పంజాబ్, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ దీన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మొత్తం ఓవరాల్గా వీళ్ళని రిక్వెస్ట్ చేసి మొహాలి అని ఒక ప్లేస్ ఉంటుందండి ఢిల్లీలో, మీకు తెలుసు కదా, చండీగఢ్. అవును. అక్కడ చండీగఢ్లో ఈ ఒక క్యాంపస్ను కూడా పెట్టారు. ఇప్పుడు 2 క్యాంపస్లు భారతదేశంలో. అది కూడా బాగుంటుంది. అక్కడ కూడా నేను వెళ్ళాను. ఈవెన్ గెస్ట్ లెక్చర్ చెప్పడానికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నేను యూపీఎస్సీకి సంబంధించి దానికి సంబంధించి అంటే అక్కడ కొన్ని అడ్మిషన్స్, ఇక్కడ అడ్మిషన్స్ ఉంటాయండి. సో ఈ పర్టికులర్ దాంట్లో ఫస్ట్ పెట్టింది 1 year ప్రోగ్రామ్ పీజీపీ. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి మిగతా వాళ్ళందరూ క్యాట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీఏ ఇస్తారు, కానీ దీనికి అలా కాదండి. జీమ్యాట్ ఎగ్జామ్ రాసి మీరు వెళ్ళొచ్చు, క్యాట్ అవసరం లేదు. ఎందుకు ఈ పాయింట్ నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే క్యాట్ ఎగ్జామ్ చాలా టఫ్, జీమ్యాట్ ఇంకా చాలా ఈజీ కంపారిటివ్. కొంచెం ఎగ్జామ్ 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ అంటే కష్టంగా. సో మీరు జీమ్యాట్ రాయడం ఈజీ అండి, క్యాట్ రాయలేరు. సో జీమ్యాట్తో వెళ్ళొచ్చు అన్నది ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాట్ అనుకుంటారు చాలామంది. 1 year కోర్సు, 2 years కాదు. ఫీజు ఎక్కువ ఉంటుంది. మేము చదివినప్పుడు ఎక్కువ, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 35 లక్షల దాకా ఉంటుంది. కానీ పక్కనే బ్యాంక్ ఉంటుంది, వాడు 100% లోన్ ఇస్తాడు, భయపడక్కర్లేదు. లోన్ వస్తుంది, తర్వాత నెమ్మదిగా తీర్చుకోవచ్చు. పెద్ద కాలేజీ కాబట్టి మీకు భయపడక్కర్లేదు. తర్వాత ఈ బాగా ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ కానీ ఇదంతా కూడా ఆలోచన చేసి ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఇంకా పెట్టాలనే ఉద్దేశంతో, ఈవినింగ్ కాలేజీ పెట్టాలనే ఉద్దేశంతో పీజీపీ మ్యాక్స్ అని ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. 15 నెలల పాటు ఉంటుందంటే ఎవరైతే జాబ్ చేస్తారో 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందండి, మీరే ఉన్నారండి ఉదాహరణకి. ఇప్పుడు ఐఎస్బీలో మీరు ఈవినింగ్ క్లాసెస్కి వెళ్ళి, లేకపోతే సాటర్డే సండే వీకెండ్ క్లాసెస్కి వెళ్ళి మీరు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ని ఐఎస్బీలో చేయొచ్చు. అది ఓన్లీ హైదరాబాద్ లోకల్ వాళ్ళకే. అంటే ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ 10 ఏళ్ళు ఉందండి ఓవరాల్గా, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత రఫ్గా 10 సంవత్సరాల పైన అంటే మీరు ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు దానికి. ఓకే. మీరు ఎగ్జామ్ రాయకపోయినా మీ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని చూపిస్తారు, జీమ్యాట్ కూడా రాయక్కర్లా. ఓకే. ఉంటే మంచిది, లేకపోతే వేరే ఎగ్జామ్ ఏదైనా చూపించి వెళ్ళొచ్చు మీరు. ఇది కాకుండా మళ్ళీ తర్వాత డిమాండ్ వచ్చి, కాదు 15 రోజుల కోర్సులు, 4 రోజుల కోర్సులు ఎందుకు ఆఫర్ చేయకూడదు, చిన్న కోర్సులు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా చేస్తే బాగుంటుంది కదా. సో అక్కడ చిన్న కోర్సులు కూడా ఉంటాయి సార్. పెట్టారు ఇప్పుడు లేటెస్ట్ పెట్టారు, చాలా కాలం పెట్టినా పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే గవర్నమెంట్కి చాలా కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయండి యాక్చువల్గా, అఫీషియల్గా కూడా. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే పబ్లిక్ పాలసీ ఉందంటే, ఉదాహరణకి పబ్లిక్ పాలసీ అంటే మీకు తెలియదు ఏం లేదు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి పబ్లిక్ పాలసీ సిస్టమ్. దీని మీద ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు అసలు? అలా పాలసీ ఎలా మేకింగ్ చేయాలి, ఎలా తయారు చేయాలి, వేరే విదేశాల్లో ఎలా ఉంది అంతా పెట్టారు. చక్కగా ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు చేరవచ్చు. ఫ్యామిలీ బిజినెస్, ఇప్పుడు మారువాడి అండి మీరు, లేకపోతే పెద్ద బిజినెస్ ఏదో చేస్తున్నారంటే మీ ఇంట్లో మీ పిల్లోడు మీ బిజినెస్ని టేక్ ఓవర్ చేయాలి, వాడికి నాలెడ్జ్ ఉంటుంది కదా, నాలెడ్జ్ ఇచ్చేస్తే చేయలేడు కదా. వీళ్ళకి ప్రత్యేకంగా ఒక కోర్స్ పెట్టారు, ఏమని, ఫ్యామిలీ బిజినెస్. మీరు వెళ్ళి 1 year కోర్స్ చేయొచ్చు. 1 yearలో నేర్చుకున్న తర్వాత మీ బిజినెస్ని మీరు టేక్ ఓవర్ చేయొచ్చు. మంచిదే కదా. అవును. ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసి స్టార్టప్ చేయాలి, ఒక కోర్స్ ఉంది. ఇలాగా కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దగ్గరగా 7 నుంచి 8 కోర్సెస్ వరకు కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అందులో 6 నెలల కోర్సులు ఉంటాయి, 1 year కోర్సులు ఉంటాయి, ఈవినింగ్ కోర్సులు ఉంటాయి, 2 weeks కోర్సులు ఉంటాయి, 1 month కోర్సులు ఉంటాయి. ఇలాగా నెమ్మది చక్కగా వాళ్ళు డెవలప్ చేసుకుని మొత్తం భారతదేశంలో అందరికీ కూడా వాళ్ళు సర్వీసెస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. మిగతా ఏ కోర్సులకి ఎగ్జామ్స్ రాయక్కర్లేదు, మీ ప్రొఫైల్ అయితే కొంచెం ఉండి ఇంటర్వ్యూ బాగా చేస్తే సరిపోతుంది. కొన్నిట్లుగా అడుగుతారండి ఇలాగ. తర్వాత ఇంకా డిమాండ్ పెరిగి ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తుంది, ఎందుకంటే అందులో ఉన్న చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, మేము చదివిన కాలేజీ కాబట్టి ఆబ్వియస్గానే పెరిగి లేదు 2 సంవత్సరాల ఎంబీఏ ప్రోగ్రామ్ ఐఐఎం లాగా ఎందుకు పెట్టకూడదు మీరు. సో ఫ్రెషర్స్ కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో చాలా రిక్వెస్ట్లు గవర్నమెంట్ నుంచి కూడా రావడం జరిగింది. మళ్ళీ కొత్తగా లాస్ట్ ఇయర్ 2025లో స్టార్ట్ చేశారు. వైఎల్పి ప్రోగ్రామ్ అంటారు, యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ అంటారు. ఇప్పుడు క్యాట్ ఆర్ జీమ్యాట్ మూడిట్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా పర్వాలా. ఫ్రెష్ స్టూడెంట్స్ కూడా డైరెక్ట్గా అప్లై చేసుకుని 21 నెలల కోర్స్ అండి, అంటే 2 ఏళ్ళు అంటే 24 నెలలు కదా. సమ్మర్ హాలిడేస్ తీసేస్తే ఏప్రిల్కి అయిపోతుంది కదా. సో జూన్లో స్టార్ట్ అవుతుంది కదండి, మళ్ళీ ఏప్రిల్కి అయిపోతే 21 కదా. లాజికల్గా 2 years అంటాం కానీ యాక్చువల్ 21 months అది. 21 months ప్రోగ్రామ్ కొత్తగా లాంచ్ చేశారు చూసారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళ ప్రోగ్రాము ఫ్రెషర్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చేది ఎవరికి తెలియదు అసలు, చాలామంది తెలియదు అసలు. ఇది ఐఎస్బీ అని కానీ 2 ఎక్స్పీరియన్స్ తర్వాత వెళ్తారేమోలే, ఫ్రెషర్స్ కాదులే, కొత్తగా పెట్టారంట. ఇదొక
కొత్తగా వచ్చినటువంటి పెద్ద మార్పు. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యాట్ ఎగ్జామ్ మీరు ఆల్రెడీ రాసి ఉన్నారనుకోండి, ఐఏఎంస్కి వెళ్దామని, ఆ స్కోర్ కూడా పెట్టొచ్చు. జిఆర్ఈ ఎంఎస్కి వెళ్దామని రాశారు అమెరికా మీకు రాలేదు, పరిస్థితి బాగోలేదు, సీట్ రాదు, ఇక్కడ అప్లై చేయండి. జిఆర్ఈతో కూడా ఇస్తాడు, జీమ్యాట్తో. జిఆర్ఈ, జీమ్యాట్, క్యాట్తో ఐఎస్బీకి వెళ్ళొచ్చండి. ఇది అండి ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ అండి. ఓకే. అదర్వైజ్ ఏమనుకుంటారు అందరూ, మీరు చెప్పండి. ఎంబీఏ అనగానే మీరు ఏమనుకుంటారు, క్యాట్ ఎగ్జామ్ రాయాలనే కదా, అవును, ఎవరైనా అదే కదండి అనుకుంటాం మనం. సో అంటే ఇప్పుడు చూడండి, ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది, ఫ్లెక్సిబిలిటీ, ఇంతకంటే ఫ్లెక్సిబిలిటీ ఏ కాలేజ్ అని ఇవ్వగలదా? అన్ని రకాల అసలు మీకు కోర్సుల విషయంలో కానీ, డ్యూరేషన్ విషయంలో కానీ, లేకపోతే రకరకాల కోర్సులా, లేకపోతే 2 years కోర్సా, లేకపోతే 1 year కోర్సా, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామా, అన్ని రకాల కోర్సెస్ ఇక్కడ, అలాగే మొహాలీలో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. టీచింగ్ మెథడాలజీలో వద్దాం. మిగతా అన్ని మేనేజ్మెంట్ ఎంబీఏ స్కూల్స్కి ఐఎస్బీ ఉన్న ప్రత్యేకమైన డిఫరెన్స్ ఏంటి అంటే, ఎందుకంటే నేను ఐఏఎం బెంగళూరులో కూడా కొన్ని కోర్సెస్ అటెండ్ అయ్యాను కాబట్టి నాకు అవగాహన ఉందండి. మళ్ళీ సార్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు ఐఏఎంకి దీనికి కంపారిజన్? అటెండ్ అయ్యానండి, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చదివారు కూడా. అంటే గవర్నమెంట్ తరపు నుంచి నేను నామినేట్ చేయబడితే అక్కడికి వెళ్ళి చదవడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 3-4 months అటెండ్ అయ్యాను నేను. ఓకే. నాకు తెలుసు అక్కడ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటిది ఐఏఎం బెంగళూరులో. ఐఎస్బీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేస్ స్టడీ బేస్డ్ లెర్నింగ్ అంటారండి. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు పడిపోయే బ్యాంకు తర్వాత లేచింది, ఒక టైంలో అది మూతపడిపోద్ది అనుకున్నారు, అదొక కేస్ స్టడీ కదా. అవును. దాని గురించి డిస్కషన్ చేసి మన ప్రాజెక్ట్ తయారు చేసి ప్రజెంటేషన్ ఇవ్వాలి. కేస్ స్టడీ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు దాన్ని. శశి తరూర్ తెలుసు కదా మీకు, ఆయన మాట్లాడితే అసలు మీరు తిప్పుకోలేరు, మీరు ఆపలేరు ఆ వీడియోని, అంత బ్యూటిఫుల్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన కంటెంట్. కానీ ఆయన మా ఫ్యాకల్టీ అండి. ఓకే. ప్రొఫెసర్ ప్రజాపతి అని మీరు కొడితే, గూగుల్కి వెళ్ళి కొడితే వస్తారండి. హార్వర్డ్లో చెప్తాడు ఆయన, ఢిల్లీలో ఉంటారు ఆయన యాక్చువల్గా, బ్యూరోక్రాటిక్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇప్పుడు కూడా నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనతో. ఆయన మా ఫ్యాకల్టీ. అంటే ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్, ఎయిర్టెల్లో ఇండస్ట్రీలో పెద్ద పెద్ద లీడర్స్ తీసుకుని గెస్ట్ లెక్చర్ అంటే అందరూ అరగంట గంట కాదు, అక్కడ అవసరమైతే 1 week చెప్పిస్తారు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన కాలేజీలు ఏవైతే మీకు కెల్లాగ్ బిజినెస్ స్కూలు, వార్తన్ బిజినెస్ స్కూలు, రోజ్ బిజినెస్ స్కూలు, సోలాన్ బిజినెస్ స్కూల్, ఇలా పెద్ద పెద్ద ప్రఖ్యాతి గాంచినటువంటి వరల్డ్లోనే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్ లాంటి స్కూల్స్ నుంచి ఫ్యాకల్టీని రోజుకి 10 lakhs మేము చదువుకునే రోజుల్లోనే. ఇమాజిన్ చేయండి ఒకసారి, రోజుకి 10 lakhs అండి వచ్చి పేమెంట్ తీసుకొచ్చి చెప్పించారు. క్లాసులో ఏం చెప్తున్నారంటే పాయింట్ కాదండి, అది నేను యూట్యూబ్లో దొరుకుతుంది. అసలు ఆ ఫీలు, ఆ వైబ్రేషను అంతే కదండి, ఎగ్జైట్మెంట్ డిఫరెంట్ కదా. అంతే కదా సార్. ఇట్స్ నాట్ అబౌట్ కంటెంట్ కాదండి, కంటెంట్ కాదు, అంతే కదా, ఎన్విరాన్మెంట్ అంతే కదా. ఇప్పుడు నేను శశి తరూర్ గారితో నేను ఇప్పుడు కూడా మేబీ నేను కనపడితే నన్ను గుర్తుపట్టగలడు. మా ఫ్రెండ్స్ చాలా మంది అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు ఆయన, చెప్పాను. అలాగే చాలామంది యూఎస్లో ఉన్న ప్రొఫెసర్లతో నేను ఉన్నారు. ఇప్పుడు కూడా మీకు ఐఎస్బీలో ఉన్న చాలామంది ప్రొఫెసర్స్, చాలామంది యూఎస్ మ్యాక్సిమం మళ్ళీ ఐఏఎంస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ మళ్ళీ చెప్తానండి. ఐఏఎంస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎక్కువ మంది ఫారెన్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజీలో, వరల్డ్లో ఉన్న ప్రీమియర్ కాలేజీలో చదివిన పిహెచ్డీ చదివిన ఉండరు. గవర్నమెంట్ సిస్టమ్ కదా, ఐఎస్బీ అలా కదండి, ప్రైవేట్ కదా, శాలరీ ఎంత పడితే అంత ఇచ్చేస్తారు వాళ్ళు, గవర్నమెంట్ నామ్సే ఉండవు. IIIT హైదరాబాద్కి ఐఎస్బీకి ఏంటనుకుంటున్నారో, నామ్స్ ఉండవు, రిజర్వేషన్స్ ఉండవు, రెండింటిలో రిజర్వేషన్స్ ఉండవు. ఐఎస్బీలో ఉండవు, IIIT హైదరాబాద్లో ఉండవు. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ వాళ్ళు ఇస్తాం, ఫీజు వాళ్ళు ఇస్తాం, ఎవడే అడగడానికి లేదు. అందుగురించి ఇండిపెండెంట్ బాడీ చేసేసారు, అందుగురించి మీకు ఆ 2 ఎదిగినాయి. మిగతా వాళ్ళు కూడా అలా ఇచ్చుకోవడమని చెప్పండి, ఐఐటి వాళ్ళకి ఎదుగుతాయి. ఎందుకంటే ఎంతో గొప్ప ఫ్యాకల్టీ ఉన్నాడు అనుకోండి, ఎవడో మంచి బాగా చదివి ఎక్కడో ప్రీమియర్ కాలేజీలో చదివి ఆడికి 5 lakhs జీతం ఇస్తే వస్తాడు అనుకోండి, 5 lakhs ఇచ్చేయాలి మీరు, ఇవ్వగలిగితేనే కదండి. మనం నేను ఇంకా గవర్నమెంట్ రూల్ ప్రకారం 2 lakhs ఇస్తారంటే ఎవడొస్తాడు? అందుగురించే ఎన్ఐటీస్లో ఇలాంటి కాలేజెస్లోకి మంచి ఫ్యాకల్టీ ఇప్పటికి రావడం. ఎన్ఐటీస్లో ఎవరు మంచి ఫ్యాకల్టీ ఉండరు, అందరూ ఇండియాలో చదివిన వాళ్ళు అక్కడక్కడ చదివిన వాళ్ళు ఉంటారంటే నా ఉద్దేశం తక్కువ చేసి మాట్లాడడం కాదండి. నేనేమంటానంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎన్ఐటీ వరంగలే ఉందండి, ఎన్నో 100 ఎకరాలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి పిల్లలు ఉన్నారు. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో గవర్నమెంట్ రూల్స్ అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కొంతమంది ఇండస్ట్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారండి, గోల్డ్మెన్ సాక్స్లో పనిచేసినోడు ఉన్నాడండి, ఒక 15 ఏళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి, టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందండి, ఎవడో నాలంటుడే. నేను వెళ్తే నాకు ఎన్ఐటీ వరంగల్లో ఉద్యోగం ఇవ్వరు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు పిహెచ్డీ అయ్యి ఉండాలి, పిహెచ్డీ తర్వాత ఇన్ని సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద పనిచేయాలి, ఇలా రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అన్ని చదువుతాడు, చిరాకు వచ్చాడు బయటకు వెళ్ళాడు. పోనీ ఇస్తానన్నాడు అనుకో, మా రూల్స్ ప్రకారం మీకు 2 lakhs జీతం అంటాడు. అందుగురించే ఇండియాలో ఏది పనికిరానోడు, ఏది లేనోడు, చదువు సరిగా రానోడు, ఏ ఉద్యోగం రానోడు వచ్చి టీచింగ్లోకి వస్తాడన్న నానుడు ఉంది మనకి.
అంటే టీచర్స్కి వాల్యూ లేదు ఇక్కడ, ప్రొఫెసర్స్కి. ఫైనాన్షియల్గా మీరు ఆయన కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టకపోతే ఆడు ఎందుకు వస్తాడు? ఈ రోజున కంప్యూటర్ సైన్స్లో టాప్ మోస్ట్గా చదివినాడు ఎవడన్నా టీచింగ్ వస్తున్నాడా? 21 సంవత్సరాలు 22 కుర్రగాళ్ళకి 50 లక్షలు జీతం వస్తుంటే నువ్వు ఫ్యాకల్టీకి 50 లక్షలు కూడా ఇవ్వట్లేదు పోస్ట్ డాక్ చేసినోడికి. గాడి ఎందుకు వస్తాడు? 21 సంవత్సరాలు ఉన్న కుర్రాడికి 50 లక్షల జీతంతో బయటకు వెళ్తున్నాడు కదా. ఇదే 50 లక్షలు లేదు జీతం అని చెప్తుంటే ఎనరా మీరు? ఏంటి ఎంఎస్ పిహెచ్డి పోస్ట్ డాక్ కష్టపడి 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదివిన తర్వాత అది 50 లక్షల ప్యాకేజ్ లేదు కదా. అవును. పోనీ రీసెర్చ్ మీద ఫ్యాషన్తో వచ్చాడు అనుకుందాం, రీసెర్చ్ చేయడానికి గ్రాంట్స్ గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వాలి కదా, రీసెర్చ్ చేయడానికి ఫండింగ్ కావాలి కదా. అవును. ఇలాంటి వాటికి అవతలు లేకుండా ఐఎస్బి వాడు ఫ్యాకల్టీ రిక్రూట్ చేస్తున్నాడు కాబట్టి ఐఏఎమ్స్ కంటే బెటర్గా ఫ్యాకల్టీ అక్కడ ఉంది. అంటే మరి ఫండింగ్ ఎలా చేస్తారు సార్? వాళ్ళు ఎలా చేస్తారంటేనంటే కంపెనీ ఉందండి, మీకు ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేయమంటారు. నాకు మైక్రోసాఫ్ట్లో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం సాల్వ్ చేయమంటాడు, తీసుకుని డబ్బులు ఇస్తారు. కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. ఓకే. అంటే మిగతా ఐఏఎం వాళ్ళు కూడా సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ని. ఇది వైస్ వర్సా అండి. బెటర్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు బెటర్ కంపెనీ వాడు వస్తున్నాడు, మళ్ళీ డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ గుడ్డు ముందా కోడి ముందా అని చెప్పడానికి లేదు, కానీ అది అలాగా సెర్చ్ చేసుకుంటూ వచ్చేసారు వాళ్ళు. ఓన్లీ ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు అక్కడ. సో ఫ్యాకల్టీ ద్వారా ఇష్యూస్ క్లియర్ చేపిస్తారు. అంతే కదండి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో పనిచేశారండి 15 ఏళ్ళు, మీకు ఫ్యాకల్టీ ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, మీకు 20 మంది పరిచయాలు ఉన్నాయి కదా, మీరే తెస్తారు కంపెనీస్ని. ఓకే, కంపెనీస్ తీసుకుని వచ్చి ఇష్యూ సాల్వ్ చేసి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ తోటి, అప్పుడు ఫ్యాకల్టీకి కూడా ఏమన్నా 40% ఇస్తారండి, 40-60. సో 60% కాలేజీకి వెళ్తాడు, కాలేజీకి హ్యాపీగా చేస్తాడు. అంతే కదండి. మీరు ఏదో పని చేశారండి, మీకు 40% ఇస్తారండి, మీరు ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు కదా. అంటే నేను ఏమంటానంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ చేస్తారండి వాళ్ళు. అది ఇంకొకటి ఏంటంటే ఫుల్ టైం ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అంత అవసరం లేనప్పుడు వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీ మిగతా ఐఏఎమ్స్కి లేనిది ఏంటంటే గెస్ట్ ఫ్యాకల్టీని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తేవచ్చాడు. అందు గురించి హార్వర్డ్ నుంచి తేగలుగుతున్నాడు. ఐఏఎమ్స్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తెచ్చినా కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2 లక్షలు ఇవ్వాలంటాడు. వీడికి ఆ నామ్స్ లేవు. అంటే ప్రైవేట్ వాటిని ఎంకరేజ్ చేస్తారని అన్నది, కానీ ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు మనం. అంటే ఉన్న గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం, అంతే కదండి. డిబేట్ ఎంట్రీ పెడితే ఏదైనా పెట్టచ్చు, అది వేరే విషయం, పక్కన పెడదాం. అంటే నేనేమంటానంటే కొంత ఫ్లెక్సిబుల్ అలా అని చెప్పేది దానికి ఓనర్ ఒకడు, ప్రైవేట్ అంటే వేరే, ఇది ఓనర్ లేడు దీనికి. బ్యూటీనెస్ ఆఫ్ ఐఎస్బి ఈజ్ IIIT ఓనర్ ఉండడు. ఇప్పుడు మిగతా వేరే కేఎల్ యూనివర్సిటీ, గీతమ్మ లేకపోతే ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఓనర్స్ ఉంటారు, అది ప్రైవేట్ అంటారు. ఇది ప్రైవేట్ కాదు, ఇట్స్ అటానమస్, ఇట్స్ ఇండిపెండెంట్, ఇట్స్ ఇంటర్నేషనల్ కాలేజ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. మరి ఫస్ట్ పెట్టినప్పుడు డబ్బులు ఎవడు ఇచ్చాడు? డోనర్స్ ఇచ్చారు. ఆ రోజుని చంద్రబాబు గారు ల్యాండ్ ఇచ్చారు ఫ్రీగా, చాలామంది కంపెనీస్ ఇండస్ట్రీస్ డబ్బులు ఇచ్చారు, వాళ్ళు అందులో బోర్డ్ ఆఫ్ ది మెంబర్స్. ఇప్పుడు ఎయిర్టెల్లో వన్ ఆఫ్ ది మేజర్ అండి. ఓకే. ఇప్పుడు ఎయిర్టెల్ ఉందా మీకు? అవును, ఎయిర్టెల్, భారత్ ఎయిర్టెల్ వాళ్ళు ఫండింగ్ ఉంటుంది దానికి. ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఐఎస్బికి చాలా మంది ఫండింగ్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ వీళ్ళకేంటి సార్? అంటే వాళ్ళు అదండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మనీ ఉంటుంది కదండి, సిఎస్ఆర్ కానీ లేకపోతే వేరే కానీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎస్బి చదివిన వాళ్ళు పెద్ద పొజిషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనక్కి మళ్ళీ డబ్బులు డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఐటీస్ కూడా చేస్తారు అలాగా. ఇంకా డొనేషన్స్ పెరుగుతున్నాయి ఇప్పుడు, ఇంకా వాళ్ళ కార్పస్ ఫండ్ పెరుగుతుంది. ఇంకా అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీజు ఎక్కువ, సంవత్సరానికి 35 లక్షలు తీసుకుంటారు. మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయి సార్? లేదండి, అంత మెరిటే. మేనేజ్మెంట్ సీట్ ఒక్కడ కూడా ఉండదా? ఎవరు చెప్పినా ఎవరు సీట్. ఎన్ని సీట్లు ఉంది సార్ మొత్తం? 800 అంటే 800 ఎవ్రీ ఇయర్ 800 ఇంకా పెంచుతున్నారు. సో డిఫరెంట్ కోర్సెస్, అది ఒక కోర్సు పీజీపీ 800 ఉంటుంది నేను చదివినప్పుడు, ఓన్లీ పీజీ. ఇప్పుడు ఇంకా పెంచుతున్నారండి. అంటే అకామిడేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అక్కడ, ఇంకా బట్ అయినా వాళ్ళు చేయగలుగుతున్నారు. ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? 200 ఎకరాస్ ఉంటుంది. 200 ఎకరాస్ ఐఎస్బి 150 పైన ఉంటుంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే మంచి సెంటర్లో ఇచ్చారు అప్పుడు. అంటే అప్పుడు సెంటర్ కాదులేండి, అప్పుడు అడవి. అప్పుడు ఏముందండి, 25 ఏళ్ళ గచ్చిబౌలిలో ఏముంది? ఏం లేదు సార్, అడవే కదా 25 ఏళ్ళ క్రితం. హైటెక్ సిటీ కూడా అడవే కదా సార్. అంటే ఇలాంటి వాటికి ల్యాండ్ ఇవ్వాలండి. అన్ఫార్చునేట్గా ప్రైవేట్ వాళ్ళు దోసుకుపోతున్నారు ల్యాండ్ అంటే. అవును. ఇప్పుడు గీతం వాళ్ళకి ల్యాండ్ ఏంటంటే, గీతం భరత్ గారికి ల్యాండ్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తి, చాలా మంచి వాటికి ఇచ్చిన వ్యక్తి. భరత్ గారికి ల్యాండ్ ఏంటంటే, వాళ్ళు పెద్ద వాళ్ళు కదండి, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవును, మీరే చెప్పండి అసలు. అంటే మనం ఏ మాట ఇక్కడ పాలిటిక్స్ పక్కన పెడదాం. ఇక్కడ ఆయన చేసిందని మనం పొగడాలి, అక్కడ ఆయన చేసింది ఇదే కదండి. లూలు మాల వాళ్ళకి ఎకరానికి 100 రూపాయలకి ఇస్తున్నారంట. ఎకరానికి 100 రూపాయలు విజయవాడలో. 30 ఏళ్ళు అంటే ల్యాండ్ కొనేసుకున్నట్టే కదా, ఇంకా కొనేసుకున్నట్టే కదా. లూలు మాల వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటంటే, వాళ్ళకి అన్ని ఎకరాలు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. చేస్తే చేశారులే, మరి 100 రూపాయలు లేదా 1000 రూపాయలకి 1,00,000 రూపాయలకి ఎకరం ఏంటంటే. అపోలో హాస్పిటల్ అలాగే ఇచ్చారు అప్పుడు, ఏమని పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేయండి అని. అపోలో హాస్పిటల్ ఎవడన్నా పేదోళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారే తెలుసు అసలు? ఎంఓయూ క్లాజ్ ఎవరికైనా తెలుసా? ఇప్పటికీ ఎంఓయూ క్లాజ్ ఎవరికి తెలియదు. అపోలో హాస్పిటల్ పెట్టినప్పుడు ఎంఓయూతో ఇచ్చారు ల్యాండ్ ఫ్రీగా వాళ్ళకి. అపోలో తెలుసా మీకు? సొంత ల్యాండ్ కాదు వాళ్ళది, అది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ అది. సరే, ఇలాంటి ఏదో ఒక ఎపిసోడ్ చేయాలి మనం, ప్రజలకు నిజాలు తెలియాలంటే. ఓకే. సో నేనేమంటానంటే డెఫినెట్గా ఇది మంచి జరిగింది.
మనం మెచ్చుకుందాం. ఈ విధంగా ఈ పేరుతో మిగతా వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వడం అనేది పొలిటీషియన్స్కి లేకపోతే మిగతా బిజినెస్ మెన్లకి ఇవ్వడం అనేది కూడా తప్పు. డెఫినెట్గా ఈ కాలేజీలో తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది చదవాలి. ఏదో ఒక కోర్సుకి తప్పనిసరిగా చదవండి. అది ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను పర్సనల్గా చదివిన అనుభవంతో కూడా మీకు నేను చెప్తున్నాను. డెఫినెట్గా ఎక్కడా కూడా యూఎస్లో ఉన్న టాప్ కాలేజీల్లో చదివినటువంటి ఎక్స్పోజర్కి ఎక్కడ తీసిపోదు. శాలరీస్ కూడా బాగానే డీసెంట్గానే ఉంటాయి. డెఫినెట్గా అందరూ ఉపయోగించుకోవాలి తెలుగు ప్రజలని మనస్ఫూర్తిగా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందుకు మరింతగా అవును, దాన్ని ఇంకా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జీమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.